6 రోజులు వారి ఇష్టము వచ్చినట్లు జీవించవచ్చును. ఆదివారం ఉదయం ఆలయానికి వెళ్లితే చాలు. మంచి తెలివితేటలు గల కళాశాలలో పట్టమును పొందిన ఒక వ్యక్తి చిన్న ప్రసంగము వారికందించి కొన్ని సరసోక్తులు పలుకుచు అది వారి చెవులకు ఇంపుగా యుండునట్లుగా మాట్లాడుచు ఏదో ఒక చలన చిత్రకథ వలెనో లేదా ఒక టెలివిజను కార్యక్రమము వలెనో అది వారికి వినోదభరితముగా యుండవలెను. వారికి చిన్న ప్రార్థన చేసి వారు తమ మత సంబంధమగు దానిని చేసి ముగించారనే ఒక విధమగు స్వకీయ సంతృప్తిగల భద్రతతో వారిని ఇంటికి పంపించవలెను. వారి మత కార్యక్రమము అదే. అది పరిశుద్ధాత్మ యొక్క చిత్తము కాదు. వారములోని ప్రతి పగలు ప్రతి రాత్రి నీవు భక్తిగా జీవించవలెనని, లోక విషయములలో నుండి నిన్ను నీవు వేరు చేసుకోవలెనని పరిశుద్ధాత్మ కోరును. కాని సంఘమునకు అది అక్కరలేదు. వారు వినుటకు ఇష్టపడు రీతిగా ఇంపుగా పరిశుద్ధ గ్రంథములోని కార్యములను చెప్పవారే వారికి కావలెను. పరిశుద్ధ గ్రంథము ద్వారా మాట్లాడుచున్న పరిశుద్ధాత్మ యొక్క స్వరము వారు వినరు. వారిలో చాలామంది అద్భుతములు జరుగు దినములు గతించినవి అని చెప్పెదరు. ప్రజలకది గమ్మత్తుగా నుండును. పరిశుద్ధాత్మ బాప్తిస్మము లేదు అని చెప్పుదురు. లోకము ప్రవర్తించు దానికంటే భిన్నముగా ప్రవర్తించుటకు వీరికి ఇష్టముండదు. వారు వీధులలోకి వెళ్ళినప్పుడు ముఖములను శుభ్రపరచుకొనుటకు ఇష్టపడరు. మగవారు శుభ్రమైన ముఖముతో కాక లోకస్తులు చేయు విధముగానే వారి నోట్లో సిగరెట్లు, సిగారు పైపులు కనబడుచున్నవి. మరియు స్త్రీలైతే ఎంతో పొట్టిగా జాట్టును కత్తిరించుకునుచున్నారు. పొట్టి దుస్తులు ధరించుచు వారి శరీరముల యొక్క అంగాంగములను కనపరుచుకుంటూ వారికి ఇష్టము వచ్చినట్లు చేయుటయే వారు ఆశించుచున్నారు. ఏమి చేసినా పరవాలేదని చెప్పే వారే వారికి కావలెను.